ఎవరిని కూడా మేడం జర్నలిస్ట్ అనే వాళ్ళని మేము ఎవ్వరు కూడా ఒక్క మాట కూడా అంటలేము. జర్నలిస్టులమని చెప్పుకొని మాట్లాడేటువంటి వాళ్ళ గురించి మాత్రమే మాట్లాడుతూ ఎవరిని అడగాలి ఇప్పుడు వీళ్ళు జర్నలిస్టా కాదా అని. అయితే ఇంతకుముందు సార్ ఏమన్నారంటే కన్నడ నుంచో హిందీ నుంచో వాళ్ళందరూ వస్తారు, వాళ్ళు ఛానల్ పెట్టుకుంటారు ఎట్లా అని అడిగినారు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎవరు వచ్చినా కూడా వారికి మన జర్నలిస్ట్కి సంఘంలో వారు సభ్యులై ఖచ్చితంగా ఉండాలి. మేడం 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 ఒక సినిమా విషయంలోనే మాలో సభ్యత్వం ఉండి తీరాలి, లేకపోతే అవకాశాలే ఇవ్వము అని చెప్పి వాళ్ళ రూల్ పెట్టినప్పుడు అంటే అది ఒక చిన్న సంస్థ మేడం. ఆ చిన్న సంస్థకే అన్ని రూల్స్ ఉన్నప్పుడు ఆ రూల్ ఉన్నప్పుడు సార్ నేను అన్నది మీరు వినండి సార్ పూర్తిగా. నేను ఏమన్నది పూర్తిగా వినండి. నేను ఏమంటున్నా సార్ ఒక్క నిమిషం సార్ ప్లీజ్ ఒక్క నిమిషం. నేను అన్నది వినండి. ఒక సంస్థని అట్లాంటి రూల్ పెట్టినప్పుడు ఇది జర్నలిస్ట్కి సంబంధించింది. రాజ్యాంగంలో 4వ పాదమైనటువంటి వాళ్ళు ఎవరంటే వాళ్ళు ఎక్కడంటే ఎక్కడి నుంచి వచ్చి తెలంగాణ ప్రాంతానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర రాజకీయ నాయకుల గురించి ప్రజల గురించి ఇష్టానికి ఎట్లా అంటే అట్లా మాట్లాడడానికి వీలు లేదు. అట్లాంటి కండిషన్ ఒకటి ఉండాలి అని చెప్తున్నా నేను. ఎక్కడుంది అని అంటే లేదు, ఉండాలని చెప్తున్నాం. ఇప్పుడు ఎవరైనా సరే తెలంగాణ ఈ జర్నలిస్ట్ కౌన్సిల్లో వాళ్ళ సభ్యత్వం ఉండాలి, ఉంటేనే దానికి జవాబుదారీతనం ఉంటుంది అన్నది మా కాంక్ష. కాబట్టి మేము జర్నలిస్టుల ముసుగులో ఉన్నటువంటి వాళ్ళని మాట్లాడుతున్నాం కానీ జర్నలిస్టులను మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టట్లేదు. అందుకే జర్నలిస్ట్ ముసుగులో ఉండి జర్నలిజం కి ఎంతటి వారినైనా మేము ఉపేక్షించము. ఎందుకంటే జర్నలిస్ట్ విలువల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా అధికార పార్టీగా మా పైన ఉంది. అధికార పార్టీగా మా పైన ఉంది. ఎంతటి వాళ్ళైనా ఎంతటి ఎక్స్టెంట్ వాడే పదాలు ఏవైతే ఉన్నాయో అదే అసెంబ్లీలో వాడే పదాలు ఏవైతే వాటికి మాత్రమే అభ్యంతరం. అది మేడం నేను ఏమంటున్నా, he was that much serious on this issue. ఏంటి జర్నలిస్టు ముసుగులో జర్నలిస్టులకు తెస్తున్నటువంటి మచ్చను కాదు, నా దగ్గర వీడియోస్ ఉన్నాయి నిరూపిస్తాను. జర్నలిస్టులు తప్పులు చేస్తే దానికి ఒక సైబర్ నేరగాళ్లు అనే సెక్షన్ ఉంది, దానికి ఒక పోలీస్ వ్యవస్థ ఉంది, దానికి అరెస్ట్ చేసే పద్ధతి ఉంటుంది. బట్టలు కూడా తీసి కొడతామని చెప్పేసి చట్టాన్ని చేతిలో తీసుకుంటాడు ఒక ముఖ్యమంత్రి. చట్టాన్ని చేతిలో తీసుకుంటాడు ఒక ముఖ్యమంత్రి. ఎట్లా తీసుకుంటాడు చట్టాన్ని చేతిలో? చట్టాన్ని చేతిలో తీసుకునేటట్టు ఎట్లా మాట్లాడతాడు ఒక ముఖ్యమంత్రి? ఏ రకంగా మాట్లాడతాడు? వాళ్ళు జర్నలిస్టులు కాదంటున్నారు. ఈయన ఏదో సార్ ఏదో వీడియో చూపిస్తున్నాడు. జర్నలిస్టులు మాట్లాడినప్పుడు నువ్వేదైతే డ్యూటీలో ఉన్నావో ఆ డ్యూటీలో జర్నలిస్ట్ కాదని చూస్తారు. 3 నెలల కింద 6 నెలల కింద నువ్వు స్టూడెంట్వి, 5 నెలల కింద డ్రామా ఆర్టిస్ట్వి, 9 నెలల కింద నువ్వు ఏదో పార్టీ కార్యకర్తవి. అవన్నీ నువ్వు కూడా ఏదైతే పని చేస్తున్నారో ఏదైతే వీడియో విషయంలో మాట్లాడుతున్నా జర్నలిస్టా కాదా, జర్నలిస్ట్ ఐడి కార్డు ఉందా లేదా, ఈజ్ ఆన్ డ్యూటీ ఆర్ నాట్, అది అప్లికేబుల్ అవుతుంది. కానీ నువ్వు 9 నెలల కిందనో ఏడాది కిందనో నువ్వు పలానా కాడ మాట్లాడినావు పలానా వీడియోలు చూపించి నువ్వు జర్నలిస్ట్ కాదంటే అంటే అవివేకతనం, అది బుల్డోజుతనం అంటారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిందంటే మేడం ఇది కావచ్చు, కాంగ్రెస్ పార్టీ వచ్చి కూడా సంవత్సరం పైన గంట ముందు కూడా జాయిన్ కావచ్చు, గంట ముందు కూడా జాయిన్ కావచ్చు. సో వాట్ నువ్వు జర్నలిస్ట్ కాదని వాళ్ళ సంస్థ చెప్పాలి కదా. వాళ్ళ సంస్థ చెప్తే మా జర్నలిస్ట్ కాదని ఎవరు చెప్పడానికి? ఆవిడ ఒక మైక్ పట్టుకొని వెళ్ళినప్పుడు శ్రవణ్ గారు అన్నట్టు ఆ సంస్థ చెప్పాలి, ఆ సంస్థ చెప్పాలి. ఆ మైక్ ఏదైతే ఆ లోగో అసలు ఆ ఛానలే లేదా, అసలు సంస్థ లేదు, దాడి చేసిర్రు, ఇంటి మీద దాడి చేసిర్రు. ఇప్పుడు సినిమార్ మనల్ని అందరూ పెద్ద ఆఫీసులు పెట్టుకునే ఆర్థిక కెపాసిటీ ఉండదండి. ఎవరైనా ఇది సింగిల్ యూనిట్ గా పెట్టుకుంటారు ప్లాట్ఫామ్. అది నువ్వు అట్లా డిజిటల్ ప్లాట్ఫామ్ కూడా ఛానల్స్ అయినాయి. అవి ఛానల్స్ అంటానా నువ్వు చట్టం చేయాలా? నువ్వు ఛానల్ కాదు, దానికి మొదలైంది, దానికి నాందేది చేసి మాట్లాడాలి, తీసి కొడతాను. దానికి నాందేది మీరు ఒక ప్రొఫార్మా తయారు చేసి ఆ తర్వాత నుంచి అట్లా చేస్తే ఇగో మీరు ఈ పరిధిలోకి వచ్చినట్టే అర్థం ఉంది. ఇందాక నుంచి జర్నలిస్ట్ సమస్య అని అంటున్నారు కదా సరే, అదే జర్నలిస్ట్ గా నేను అడుగుతున్నాను. ఇప్పుడున్న పరిస్థితుల్లో సరే ఆవిడ జర్నలిస్టా లేదా అనేది అది తర్వాత విషయం. కానీ అరెస్ట్ చేయడం ఏదైతే పోస్ట్ లో లేకపోతే ఆ వీడియో వచ్చిందో దాని ప్రకారం అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? వాళ్ళిద్దరిని అరెస్ట్ చేయడమా? యాక్చువల్గా అయితే ఆ ఫిల్టీ లాంగ్వేజ్ అప్లోడ్ చేయడం అనేది కామన్ లా ప్రకారం తప్పే ఉంది. దాని ప్రకారమే వాళ్ళని అరెస్ట్ చేయడం కరెక్టా కాదా? కరెక్ట్, అరెస్ట్ చేయొచ్చు.
అదే కదా జర్నలిస్టులకు కానీ- కట్టుబడి ఉన్నాం మేడం. వాళ్ళ సంక్షేమం దాన్ని ఎక్కడ శ్రవణ్ గారు తప్పు పట్టలేదు నేను కానీ అరెస్ట్ రేవంత్ చేసిన రెడ్డి విధానంలో పాలసీ పాటించలేదు. జనరల్గా పోలీసులు అదే పాటిస్తారు. జనరల్గా అర్ధరాత్రి మహిళలను అరెస్ట్ చేయొద్దు అవన్నీ ఉంటాయి కామన్. జనరల్గా పోలీసుల నుంచి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయడం కూడా మనం వదలడం మన గొంతు నొప్పే కానీ పెద్ద విషయం కాదు. ఇప్పుడు మీరు అన్న ప్రకారం కదా అరెస్ట్ చేయొచ్చు అన్నారు కదా, చేశారు కదా, మరి దానికి ఎందుకు దాన్ని అసెంబ్లీ చేస్తున్నారు? వేదిక దాన్ని రాద్ధాంతం చేసి అట్లా బ్లాక్ మెయిల్ చేసి బెదిరిస్తే వీళ్ళని ఇట్లా జైలు చేసి బట్టలు తీసి కొడతారు. ఇంకోడెవడో పెట్టడానికి కేటీఆర్ గారు వాళ్ళు బ్లాక్ మెయిల్ కలిసి రాజకీయ విధానం. జర్నలిజాన్ని ఉక్కుపాదంతో అణగదొక్కుతున్నారు. ఇవి ఇప్పుడు ఆవిడ మాట్లాడిన పోస్ట్నే అది అభ్యంతరకరంగా ఉంది కాబట్టి దాన్ని కేసు పెట్టడంలో తప్పు లేదు అని మీరు కూడా అంటారు. కానీ మరి వాళ్ళు కేటీఆర్ గారు వెళ్ళి మాట్లాడి జర్నలిజం ని ఇది చేస్తున్నారు, అవి ఎంతవరకు రాజకీయ correct? పార్టీగా దాని స్టాండ్ కానీ వాళ్ళే ఒకసారి అరెస్ట్ చేసిన వాళ్ళ పిల్లలు కూడా మస్తు ఆ అమ్మాయి మీద SC ST అట్రాసిటీ కేసు పెట్టారు సార్. అది 2019 అమారా ప్రసాద్ కేసు అండి, అది అమారా ప్రసాద్ కేసు అవి కూడా ఉన్నాయి. కాకపోతే రేవతిని అరెస్ట్ చేయకుండా ఇంకో వాళ్ళని అరెస్ట్ చేసారు. అది రాజకీయ పార్టీ వాళ్ళ స్టాండ్. అది కూడా నేను అప్పుడు కూడా వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు కూడా మేము విమర్శించాం, వాళ్ళు తప్పు చేసినప్పుడు మేము విమర్శించాం. ఆ పార్టీ స్టాండ్కు వాళ్ళని నేనేం కామెంట్ చేయలేను. బట్ అధికారంలో ఉన్నా కాబట్టి అదే రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తా. వాళ్ళ అధికారంలో లేకపోతే నేను రేవంత్ రెడ్డి కూడా ప్రశ్నించాను. అధికారంలో ఉండి అసెంబ్లీ సాక్షిగా బట్టలు తీసి కొడతానని మాత్రం తప్పది. ఇట్లాగే బుల్డో చేస్తే ఆ పని ఆయనకే అవుతుందని కూడా హెచ్చరిస్తున్నాను. సరే ఇవన్నీ పక్కన పెడతాం. కార్తిక్ గారు చాలా టైం అయింది కాబట్టి ఫైనల్ గా మీరు చెప్పాల్సింది ఏంటో, ఆ చిట్టా ఏంటో చెప్తే నేను మిగిలిన వాళ్ళతో మాట్లాడతాను. చాలా టైం మేడం ఎందుకంటే ఆ చిట్టాని మనం ప్రత్యేకంగా దానిపైన రాకెట్ సైన్స్ ఏం లేదు. కాగ్ రిపోర్టే చెప్పింది. నిన్నాక మొన్న కాగ్ రిపోర్ట్ చెప్పింది అఫీషియల్ గా. మరి మీరు చిట్టా బయట పెట్టేది ఉంది ఆల్రెడీ కాదు చెప్పిన. నేనేమంటున్నా కాగ్ రిపోర్టే చెప్పింది అంటే టైం లేదు కాబట్టి ఎక్స్టెండ్ చేసి చెప్పమంటే పూర్తిగా చెప్తాను. నేను సింపుల్గా చెప్తున్నా, వన్ వర్డ్ ఆన్సర్ చెప్తున్నా. కాగ్ రిపోర్టే చెప్పింది లెక్కలకు రాని ధనం ఇంతగానం 2 లక్షల కోట్లు సమ్ ఎక్సైజ్ అమౌంట్ వెళ్ళిపోయింది అని చెప్పి కాగ్ రిపోర్ట్ చెప్పింది. ఆ ఒక్క దానిపైన ఏమైందో జరిగిందో మీరు సమాధానం చెప్పండి అంటే ఇది 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 ఒక రోజు చర్చ అవుతుంది. కాగ్ రిపోర్ట్ పైన చర్చ పెడితేనే ఒక రోజు చర్చ అవుతుంది. కాబట్టి చిట్టా బయట పెడతాము అన్నప్పుడు ఇక దాని గురించి మనం లోతుకి వెళ్ళాల్సింది, అర్థం చేసుకొని దానిపైన అనాలిసిస్ ఏం అవసరం లేదు. సింపుల్ కాగ్ రిపోర్ట్ పైన ఇది కాగ్ రిపోర్ట్ చెప్పింది, ఇది అవునా కాదా, కాదు అంటే ఏందో చెప్పండి, అవును అంటే ఎందుకో చెప్పండి అంటే అయిపోయాయి. సింపుల్ థింగ్. ఈ ఒక్క క్వశ్చన్లోనే చిట్టాకి సంబంధించినటువంటి ఎవరైనా సరే కొంచెం రాజకీయంగా అవగాహన ఉన్నవాళ్ళు, కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరికైనా కాగ్ రిపోర్ట్ పైన ఒకరు మీ పైన ఇట్లాంటి లిఖితపూర్వకమైనటువంటి కాగిత డాక్యుమెంట్ ఇచ్చారు. ఈ డాక్యుమెంట్ ఎస్ ఆర్ నో, ఎస్ అయితే సమాధానం చెప్పండి, నో అయితే మీరు ఎందుకు మిన్నకున్నారు. సింపుల్ థింగ్. దీంతోనే మొత్తం పూర్తిగా ఆన్సర్స్ అన్నీ అందరికి వచ్చేస్తాయి. అయితే జర్నలిస్టులకు సంబంధించి మేడం ఎక్కడ కూడా మేము జర్నలిస్టుల గురించి లేదు, మేము జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం. ఎందుకంటే మరి సార్ తెలుసు అనుకుంటా జర్నలిస్టులకు రీసెంట్గా ఇళ్ల స్థలాలు కూడా వెనక్కి కూడా తీసుకో మేడం. మేము ముందుకు వెళ్ళినప్పుడు మేము చిత్తశుద్ధితోనే ముందుకు వెళ్ళినాము. దానిపైన అభ్యంతరం మేము దీన్ని క్యాన్సిల్ ఇవ్వమని చెప్పలేదు. ఇక మేము ఇవ్వమని ఏం చెప్పలేదు. ఇక్కడ ఇష్యూ ఉంది కదా, ఓకే విల్ సార్ట్ అండ్ విల్ క్లియర్ ఇట్ అవుట్. కోర్టు తీసుకున్నది వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం పరంగా ఇవ్వాల్సింది ఇచ్చారు. అది కోర్టు డెసిషన్ కాబట్టి దానికి ప్రభుత్వానికి సంబంధించి రిపోర్టర్ లేడీ అమ్మాయి, ఆ అమ్మాయిని కేవలం రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి కొంత ఫేవర్గా ఒక్క న్యూస్ చెప్పింది అన్న పాపానికి ఆ అమ్మాయిని 48 అవర్స్ ట్విట్టర్ మొత్తం హడలెత్తి ఇచ్చేసినారు మేడం. ఈ ఒక ఛానల్ వేదిక పైన ఇంకో ఛానల్ వేదిక పేరు చెప్పడం